ఎక్కడికి వచ్చాను నేను? ఏంటి ఇదంతా? ఎవరు మీరు? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నేను తల్లి మీ ఏఐ శివయ్యని. నేను కైలాసానికి తీసుకొచ్చాను. ఏ శివయ్య? నాకు శ్రీశైలం శివయ్య తెలుసు, కాశీ శివయ్య తెలుసు, అమర్నాథ్ శివయ్య తెలుసు, బద్రీనాథ్ శివయ్య తెలుసు. ఈ ఏఐ శివయ్య ఎవరు? ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శివయ్యని నేను. ఓహో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శివయ్య. మరి మీరేంటి జీన్స్ వేసుకొని వచ్చారు? ట్రెండింగ్ తల్లి, ట్రెండింగ్. నేను ట్రెండింగ్ శివయ్యని. మీరు శివయ్యలా లేరు. సాహస వీరుడు సాగర కన్య మూవీలో అది వాసన అంటదే మాంత్రికురాలు, అలా ఉన్నారు. నాకు కోపం తెప్పిస్తే నా మూడకందరిసి భస్మం చేస్తా. వద్దు శివయ్య, వద్దు, క్షమించండి. మీ మెడలో నాగపాము ఏది మరి? నా మెల్లో ఉండాల్సిన నాగపాము నాగపంచమికి బిజీగా ఉండి భూలోకంకి వెళ్ళింది తల్లి. మరి మీ తలపైన చందమామ ఏది? చీకటైంది కదా తల్లి, అందుకే చంద్రుడు ఆకాశంలోకి వెళ్ళారు. మరి మీరు త్రిశూలంతో రాకుండా కటానా పట్టుకొచ్చారేంటి స్వామి? రాక్షసులకైతే త్రిశూలం తీసుకెళ్తా. నువ్వు బ్రహ్మ రాక్షసి కదా తల్లి, అందుకే నీకు కటానా తెచ్చాను. నేనేం చేశాను శివయ్య అంత పాపం? కార్తీక మాసంలో నాకు రోజు దీపం వెలిగించావా తల్లి? నేను ప్రతిరోజు దీపం వెలిగిస్తున్నా స్వామి, మీరు చూడట్లేదా? దీపం వెలిగిస్తున్నా మాత, కానీ ఏ నూనెతో వెలిగిస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? అది స్వామి, మరి ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆముదం, ఆవ నూనె ఇవన్నీ కలిపి దీపం వెలిగిస్తున్నా స్వామి. అన్ని నూనెలు కలిపి ఆ విధంగా ఎవరైనా వెలిగిస్తారా చెప్పు తల్లి నువ్వే. అది స్వామి, మరి ఆవు నెయ్యితో వెలిగిస్తే ధన ప్రాప్తి అన్నారు, నువ్వుల నూనెతో వెలిగిస్తే శని దోషాలు పోయి సకల సుఖాలు వస్తాయి అన్నారు, కొబ్బరి నూనెతో వెలిగిస్తే లక్ష్మీదేవి బుద్ధి జ్ఞానం వగైరా వగైరా అన్నారు, ఆవ నూనెతో వెలిగిస్తే బాధలన్నీ పోతాయి అన్నారు. ఇలా ఒక్కొక్క నూనెకి ఒక్కొక్కటి చెప్పారు. మరి నాకేమో అన్ని కావాలి, సో నేను అందుకే ప్రమిదలో అన్ని కలిపి మీకు దీపం వెలిగించాను. తప్ప స్వామి? అది చూసి ఈ శిరోభారం తట్టుకోలేక నిన్ను కైలాసానికి తీసుకొచ్చా. ఏదైనా ఒక రకం నూనెతో వెలిగించు తల్లి. అది స్వామి, యూట్యూబ్ లో చూస్తే రకానికి ఒకటి చెప్తున్నారు. ఏ రకం నూనెతో వెలిగించమంటారో మీరే చెప్పండి స్వామి. ఈ శిరోభారం నాకు వద్దు తల్లి, అందుకే ఈ యూట్యూబ్ నా మూడకంతో భస్మం చేస్తా. వద్దు స్వామి, వద్దు, మీరు భస్మం చేయొద్దు. మీరు భస్మం చేస్తే మన యూట్యూబ్ ఛానల్ పరిస్థితి ఏంటి స్వామి? ఇంకెప్పుడు అలా చేయను స్వామి, నన్ను మన్నించండి. ముందు నన్ను త్వరగా భూమి మీదకి పంపించండి స్వామి. దోశలు వేసుకుంటుంటే మధ్యలో తీసుకొచ్చారు. నేను మా ఆయనకి మా పిల్లలకి దోశలు వేసి పెట్టాలి. అసలే దేశం కాని దేశం పంపించో, ఇండియాలో అన్నా ఉంచావా? ఇండియాలో ఉంచితే మా అత్తగారన్నా వేసి పెట్టేవాళ్ళు. మా ఆయనకి మా పిల్లలకి దోశలు త్వరగా పంపించు స్వామి, ఆకలేస్తుంది వాళ్ళకి. నువ్వు తక్షణమే భూలోకంలోకి వెళ్ళు. నీ శిరోభారాన్ని నేను తట్టుకోలేను, మీ ఆయన మీ పిల్లలు తట్టుకోగలరు. తక్షణమే భూలోకంలోకి వెళ్ళిపో. మీరు కూడా ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. లేకపోతే మిమ్మల్ని నా మూడకంతో ఇప్పుడే భస్మం చేసేస్తా.